హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పాలకూర చేస్తున్నాను, మీకు చూపిద్దామని. పాలకూర తయారు చేయడానికి ఏమేమి కావాలో చూడండి. 3 కట్టలు పాలకూర తీసుకున్నాను. ఇదిగోండి 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను. పాలకూరలోకి ఇదిగోండి ఒక వెల్లుల్లిపాయ, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 2 స్పూన్లు నువ్వులు, ఒక 3 ఎండుమిరపకాయలు. ఇవి మనం వేపుకొని పొడి చేసుకుందాం అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం పాన్ పెట్టుకుందాం. ఇవ్వండి, స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందామండి. ఇది హీట్ ఎక్కిన తర్వాత ఇవన్నీ వేపుకుందామండి. వేపుకొని దాన్ని మిక్సీలో వేసుకుని పొడి చేసుకుందాం. తర్వాత కూర ఎలా చేస్తానో చూపిస్తాను. ఇవి ఇప్పుడు మనం ఇలా వేపేసుకొని ఇవి తీసేసుకుందాం. ప్లేట్లోకి తీసుకుని దీంట్లో ఆయిల్ పోసుకుందాం. మళ్ళీ ఇవ్వండి, ఇవి ప్లేట్లో తీసేసుకుందాం. తీసుకుని పెట్టుకుందాం. దీంట్లో ఆయిల్ పోసుకుందాం. ఇలాగే ఇవి చల్లారుతాయి. ఒక 2 స్పూన్లు, పెద్ద స్పూన్తో 2 స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ వేస్తాను కదండి. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయలు వేసేద్దాం. ఇవన్నీ 2 ఉల్లిపాయలు కోసుకున్నాను కదా. ఇందులో కొంచెం పసుపు వేద్దాం. కొంచెం పసుపు వేద్దాం. ఇందులో కొంచెం కల్లుప్పు వేస్తున్నాను. పెద్ద ఏవకాయలు వద్దండి. పాలకూర ఇందులో వేసేస్తే అవి కలిపి మగ్గుతాయి అన్నమాట. ఒక 2 నిమిషాలు వేగాక పాలకూర వేసేద్దాం. సార్ మూత తీసుకొని చూసుకుందాం. ఇందులో మనం కారం వేయకూడదు. ఇప్పుడు చూపించాను కదండి. వేపేసిన తర్వాత దీంట్లో పాలకూర వేసేద్దాం. ఇదిగోండి పాలకూర శుభ్రంగా కట్ చేసి చిన్న ముక్కలుగా కడిగేసి ఇవి వడకపోసాను అన్నమాట. ఇప్పుడు పాలకూర వేసుకుందాం. సిమ్లో పెట్టుకుని కొంచెం అడుగున అలా ఉల్లిపాయ కలుపుకుంటే వాటర్ వస్తుందండి. ఇప్పుడు వాటర్తో ఇది మగ్గిపోద్ది అన్నమాట. మొత్తం ఇలా పెట్టేసుకొని మనం మూత పెట్టేసుకున్నాం. అది అలాగా మగ్గిపోతూ ఉంటుంది. ఇలాగా మనం ఇవన్నీ వేపేసుకున్నాం కదండి. ఇవి ఇప్పుడు పొడి చేసేస్తాను. ఇందులో పచ్చిమిరపకాయలు కానీ కారం కానీ వేసుకోకూడదు. ఇలా 2 ఎండు మిరపకాయలు కానీ 3 ఎండు మిరపకాయలు కానీ కారాన్ని బట్టి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పాలకూర కూడా వండుకునే విధానంగా వండుకుంటే బాగుంటుంది. ఇంకా నువ్వులు వేస్తున్నాం కదండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మిక్సీ పెట్టేస్తాను, తర్వాత చూపిస్తాను. సరే కలుపుకుందాం అండి. ఇవన్నీ చూసారా, ఇంత కూర వేసామా. ఇంత కూర వేసినా ఇలా దగ్గరికి వాటర్ వచ్చింది కదండి. ఎంత వాటర్ వస్తుందో చూడండి. మటన్తో పాటు మా అబ్బాయికి పాలకూర, తోటకూర ఎక్కువ పెట్టమంటున్నారు. మెంతికూర, తోటకూర, మెంతికూర కూడా పెడుతున్నానండి. పాలకూరని ఒక 3 రోజులు ఇది, 3 రోజులు మటన్ పెడుతున్నానండి. ఈ వాటర్ అంతా ఇంకిపోయాక మనం
మనం చేసుకున్న మసాలా పొడి ఉంది కదండి, జీలకర్ర ధనియాల పొడి అది వేసుకుందాం. ఒకసారి తీసి కలిపి చూసుకుందాం. ఇవన్నీ ఇంకా వాటర్ అంతా పోయిన తర్వాత వాటర్ అంతా పోయాక మనం ఆడుకున్న మసాలా ఉంది కదండి, అది వేసుకుందాం. ఆ దగ్గరికి అయిపోవాలండి. వాటర్ అంతా ఇంకిపోయాక మనం వేసుకుందాం. ఒకసారి మూత తీసుకు చూసుకుందాం. ఇంకా వాటర్ అలా వస్తుంది. ఆకుకూర ఏదైనా కూడా వాటర్ ఎక్కువ వస్తుందండి. ఇప్పుడు మటన్ తిన్నంత ఈజీగా తినండి ఇప్పుడు మా అబ్బాయి. నేను గోలే మటన్ అయితే బాగా తింటాడు, చికెన్. ఇప్పుడు తినాలి అని పెట్టాలి. ఇప్పుడు నేను వాటర్ మొత్తం పోయాక మళ్ళీ ఇంకొక 5 నిమిషాలు బాగా దగ్గరికి అయిపోద్దండి. అప్పుడు చూద్దాం. ఒకసారి మూత తీసి చూసుకుందాం. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న పొడి వేసేసుకుందాం. అది కూడా ఉడకాలి కదండి. ఇదిగోండి చేసాను కదా. ఏమేమి వేసానండి? ఇందులో నువ్వులు 2 స్పూన్లు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 3 ఎండుమిరపకాయలు. ఈ కారం సరిపోద్ది అన్నమాట అండి. ఇది మిరపకాయలు వేసుకోలేని వాళ్ళు కొంచెం కారం వేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకి ఈ కారం సరిపోద్ది అన్నమాట అండి. తగినంత వేసుకోవడండి కారాన్ని బట్టి. ఇప్పుడు ఇది ఇందులో వేసేస్తామండి. ఒకసారి కలిపేసి మనం దీన్ని ఉప్పు అది మనం చూసుకుందాం. పాలకూర తక్కువగా అవుతుందండి, కట్టలు చిన్నగా ఉంటాయి కదా. మనం ఇలా కొంచెం నువ్వులు యాడ్ చేసుకుంటే కొంచెం కూర కమ్మగానే ఉంటుంది. మన కూర కూడా కొంచెం కూర అవుతుంది కూడా. కూర టేస్ట్ బాగుంటుంది. నువ్వులు ప్రతి దాంట్లో కొంచెం నువ్వు కూడా వేసుకుంటే అండి కూర కూడా బాగుంటుంది. మనం తింటే కూడా మంచిది కదండి, కాల్షియము అది. ఇప్పుడు మనం కొంచెం ఉప్పు చూద్దాం. చూసారా ఎంత బాగుందో? అప్పుడు నువ్వుల పొడి అది పడింది కదండి. ఉప్పు చూసి కరెక్ట్గా సరిపోయింది. కల్లుప్పు వేసాం కదా, అందుకు కల్లుప్పు కరెక్ట్గా సరిపోయింది. కారం అన్నీ కూడా సరిపోయి ఇది ఇలా దగ్గరికి అవునండి. మూత పెట్టేసుకుందాం. ఒక 2 నిమిషాలు అయితే కూర రెడీ అయిపోద్ది. కొంచెం సిమ్లో పెడదామండి. ఒకసారి చూద్దామండి. దగ్గరగా అయిపోతుంది కదండి. చూసారా నువ్వులు వేసి మంచి స్మెల్, నువ్వు పొడి వాసన వస్తుంది చక్కగా. చూసారా ఇప్పుడు కూర కూడా కొంచెం మనకి ఎక్కువగా అయింది కదండి. ఇలా చేసుకుంటే పాలకూర తింటే చాలా మంచిది. దాంట్లో నువ్వులు యాడ్ చేసుకుంటే మనకి పోషకాలు వెళ్తాయి బాడీకి. దీని మీద ఒక ఆమ్లెట్ వేసుకుని తింటే ఇంకేం అవసరం లేదండి. చక్కగా తినడానికి ఇష్టపడరు కానీ చాలామంది. మేమైతే పాలకూర తోటకూర ఇలాంటివి తింటాం. మా అబ్బాయి అయితే తింటాం. ఇప్పుడు బలవంతంగా ఎలాగోలాగా తినిపించేయాలన్నమాట. నన్ను తింటున్నాడులేండి. ఇప్పుడు బాగాలేదు కదా ఆరోగ్యం, తింటున్నాడు. చూడండి చక్కగా. దీన్ని ఇప్పుడు మనం కొంత కొత్తిమీర వేసుకొని స్టవ్ కట్టేసుకుందాము.
ఇదిగోండి ఫైనల్గా మనం కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ కట్టేసుకున్నాను. దగ్గరికి అయిపోయింది, ఆయిల్ కూడా వచ్చేసింది కదండి. కొన్ని ఒకసారి ఇలా కలిపేసి అద్దుకోండి. చూడండి అయిపోయింది. పాలకూర వెల్లుల్లి నువ్వుల కారం మనం మూత పెట్టేసుకొని స్టవ్ కట్టేసుకుందామండి. నా ఛానల్ ఫాలో అవుతున్నారు కదండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరి నేనైతే మీ ముందుకు రాలేకపోతున్నాను, ఎందుకంటే వీడియో నేనే తీసుకుంటున్నాను కదండి. మా అబ్బాయి మరి లేచిన తర్వాత నన్ను చూపిస్తాడు. మరి నా వీడియోస్ ఫాలో అవుతూ ఉండండి, కామెంట్ చేయండి. ఇప్పుడు పాలకూర ఎలా ఉందో కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. డైలీ నా వీడియోస్ ఫాలో అవ్వండి. మళ్ళీ రేపు ఇంకో కర్రీతో మీ ముందుకు వస్తాను.